అనంతపురంలో ఐసిస్ ఉగ్రవాది మకాం వేశారన్న అనుమానంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే దీన్ని పోలీసులు ధృవీకరించడం లేదు. ఐసిస్కు చెందిన ఉగ్రవాదులు మారువేషంలో వచ్చి అనంతపురంలో మకాం వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు ఆయుధాలు కొనుగోలుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐసిస్కు చెందిన మహమ్మద్ ఇబ్రహీం యజ్దానీ అనంతపురం వచ్చినట్లు అనుమానం రాగా అప్రమత్తమైన జిల్లా పోలీసులు లాడ్జీలు, అపార్ట్మెంట్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులుగా లాడ్జీల్లోకి ఎవరెవరు వచ్చారన్న రికార్డులను పరిశీలించారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కొన్ని లాడ్జీల్లో సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయకపోవడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అన్ని లాడ్జెస్ను చెక్ చేయడమే కాకుండా లాడ్జెస్ ఓనర్లతో ఒక మీటింగ్ను కూడా ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజలలో భద్రతాభావాన్ని తర్వాత భరోసాను కల్పించాలనే ఉద్దేశంతో అన్ని స్టేషన్ల నుంచి పోలీసు లాడ్జెస్ను చెక్ చేయడము, తర్వాత రికార్డును చెక్ చేయడము జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ లాడ్జెస్ను చెక్ చేయడం జరిగింది. ఎవరైనా అనుమానం వచ్చింది అంటే లాడ్జి ఓనర్లు కానీ దాని మేనేజర్లు కానీ వెంటనే పోలీస్ స్టేషన్ కానీ ఎస్పీ ఆఫీస్కి కానీ మా స్పెషల్ బ్రాంచ్కి కానీ తెలియజేయమని కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది.